హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అప్పుడే బయట నుంచి వచ్చిన నాకు అలసటగా అనిపించడంతో వంటగదిలోకెళ్ళి కాఫీ కలుపుకొనొచ్చి సోఫాలో కూర్చున్నాను. కాఫీ ఎలా సిప్ చేశానో లేదో గేట్ శబ్దం వినపడడంతో కూర్చున్న చోటు నుంచే ఎవరా అని బయటకు చూశాను. ఆదిత్య రావడం గమనించి, రా ఆదిత్య, కూర్చో అని చెప్పి ఆఫీస్ నుండి సరాసరి ఇక్కడికే వచ్చినట్టున్నావు అడిగాను. అందుకు ఆదిత్య, లేదంకుల్, ఈరోజు ఆఫీస్కి వెళ్ళని లేదు అన్నాడు. లీవ్ పెట్టావా? ఏంటంత ముఖ్యమైన పని అడిగాను. అందుకు ఆదిత్య ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుని నేలకేసి చూస్తున్నాడు. ఆదిత్య అలా ఉండడానికి కారణం ఏంటో నాకు అర్థం కాలేదు. నేను తాగుతున్న కాఫీ కప్పును పూర్తిగా తాగకుండానే టేబుల్ మీద పెట్టి, కూర్చో ఆదిత్య, నీకు కూడా కాఫీ కలుపుకొని తీసుకొస్తానంటూ కిచెన్లోకి వెళ్ళబోతుంటే, వద్దంకుల్ అన్నాడు ఆదిత్య. పర్వాలేదు ఆదిత్య, ఇప్పుడే వస్తానంటూ వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలుపుకొని వచ్చి ఆదిత్యకిచ్చి, నేను కాఫీ కప్పును తీసుకొని ఇద్దరం కాఫీ తాగటం మొదలుపెట్టాం. ఆదిత్య తను వచ్చిన పనేంటో చెప్తాడనుకున్నాను కానీ ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా కాఫీ తాగి కప్పును టేబుల్ మీద పెట్టాడు. విషయం ఏంటి అడగలా, లేక ఆదిత్య చెప్పే వరకు ఎదురు చూడాలా అని ఆలోచిస్తున్న లోపే ఆదిత్య తన జేబులో నుంచి ఓ ఉత్తరాన్ని తీసి నా చేతిలో పెట్టాడు. అదేంటో నాకు అర్థం కాక, ఏంటి ఆదిత్య ఇది అడిగాను. ఉత్తరం అంకుల్ అన్నాడు ఆదిత్య. అదే, ఎవరు ఎవరికి రాసింది అడిగాను. అమ్మ రాసింది అంకుల్. ఉత్తరం రాసిపెట్టి అమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పాడు ఆదిత్య. ఆదిత్య చెప్పిన ఆ మాటలకు నాకు తెలియకుండానే ఉత్తరం నా చేతిలో నుండి జారి కింద పడిపోయింది. కంగారు పడుతూ, అమ్మ ఎక్కడికి వెళ్ళింది ఆదిత్య అడిగాను. కింద పడిపోయిన ఉత్తరం తీసి నా చేతికిస్తూ, దీన్ని చదవండి అంకుల్, మీకే అర్థమవుతుంది అన్నాడు. మడిచి ఉన్న ఉత్తరాన్ని పూర్తిగా తెరిచి చదవడం మొదలుపెట్టాను. నాన్న ఆదిత్య, అభి, శైలు, నేనెక్కడున్నా నా పిల్లలందరూ క్షేమంగా ఉండాలనే కోరుకుంటాను. కొంతకాలంగా నా విషయంలో మీరందరూ ఇబ్బంది పడటం గమనిస్తూనే ఉన్నాను. ఇక ముందు మీకు అలాంటి పరిస్థితి రావద్దని నేను నిర్ణయం తీసుకున్నాను. నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం మీరే అని నేను మిమ్మల్ని తప్పుపట్టడం లేదు. మా రోజుల్లో అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. పెద్దవాళ్ళ సలహాలతో, సూచనలతో మా జీవితాలను చక్కగా మలుచుకునేవాళ్ళం. మీకు అలాంటి వాతావరణం లేకో, చదువు తప్ప మీకు మరేమీ నేర్పించని మా మూర్ఖత్వం వల్ల మీకు పెద్దవాళ్ళ బాధ్యతను పంచుకోకుండా స్వతంత్రంగా బ్రతకడం అలవాటైంది. దాన్ని నేను తప్పుపట్టలేదు. మారుతున్న కాలాన్ని బట్టి మనము మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. పక్షి తన పిల్లలకు ఆహారం సేకరించి నేర్పించి రెక్కలు రాగానే తమ పిల్లల్ని ఎగిరిపోయి స్వతంత్రంగా బ్రతకమంటుంది. కానీ మనం మనుషులం కదా, వాటిలా ఆలోచించలేకపోతున్నాం. అందుకే మీ స్వేచ్ఛకు నేను అడ్డు కాకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఓ అనాథాశ్రమం నుంచి తెలుసుకుని అందులో చేరాలని నిర్ణయించుకుని మీకెవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వచ్చేసాను. మీ నాన్న రిటైర్డ్ అవ్వక వచ్చిన ఆ కొద్దిపాటి డబ్బులను నేను ఉండబోయే ఆశ్రమానికి ఇచ్చి నా ఈ చివరి రోజులను నా వయసు వాళ్ళ మధ్య అక్కడే గడపాలని నిర్ణయించుకుని వెళ్ళిపోతున్నాను. అమ్మ శైలు, నాన్న తను సంపాదించిన ఆస్తినంతా అన్నయ్యలకే ఇచ్చాడని బాధపడ్డావు కదా తల్లి. నా బంగారం మొత్తం ఇంకా రేపు నేను పోయాక మన పిల్లలు నిన్ను ఆదరిస్తారో లేదో, పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా అన్నపూర్ణ అని ఓ ఖాళీ స్థలాన్ని కొని దాన్ని నా పేరు రిజిస్ట్రేషన్ చేశారు. ఇక మీదట ఎలాగూ నాకు దాని అవసరం లేదు కాబట్టి దాన్ని నీకే చెందేలా వీలునామా రాశాను. నా బంగారంతో పాటు ఆ స్థలం కాగితాలను కూడా భద్రపరిచి విశ్వనాథ అంకుల్కి ఇచ్చాను. ఆయన వాటిని నీకు అందజేస్తారు. నీకెవరికి నేను భారం కావద్దని ఈ నిర్ణయం తీసుకున్నాను. రేపు నేను చనిపోయాక ఆ వార్త కూడా మీకు చేరవద్దని ముందుగానే నేను ఉండబోయే ఆశ్రమంలో నాకెవరూ లేరని చెప్పాను. నా కళ్ళని ఐ బ్యాంక్కి, నా బాడీని మెడికల్ కాలేజ్కి డొనేట్ చేశాను. నా అంత్యక్రియల గురించి కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని, నా అలాంటి పరిస్థితి మరెవరికీ రావద్దని కోరుకుంటున్నాను.
ముఖ్యంగా నా పిల్లలకి ఎవరికి నాకు పట్టిన గతి పట్టొద్దని ఆ భగవంతుడిని వేడుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ అమ్మ అన్నపూర్ణ అని రాసింది. ఆ ఉత్తరం చదువుతూనే నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. నిజంగా అన్నపూర్ణ విశాల దృక్పథానికి తనని అభినందించకుండా ఉండలేకపోయాను. అన్నపూర్ణ ఇంత దారుణమైన నిర్ణయం తీసుకోవడం వెనుక పిల్లల ప్రవర్తన పట్ల తను బాధపడిన తీరు స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు కనబడుతుండటంతో అప్రయత్నంగానే నా మనసు 6 నెలల క్రితం జరిగిన దాన్ని గుర్తు చేసుకుంది. ఆ రోజు మూర్తి దశదిన కర్మ పూర్తయింది. అందుకోసం వచ్చిన బంధువులు, తెలిసిన వాళ్ళంతా వెళ్ళిపోవడంతో ఇక నేను కూడా బయలుదేరదామని చావింట్లో వెళ్ళొస్తానని చెప్పకూడదని వాళ్ళకెవరికీ చెప్పకుండానే బయటికి రాబోతుంటే మూర్తి కొడుకులిద్దరూ తల్లిని ఇక మీదట ఎవరు చూసుకోవాలనే దాని మీద చర్చించుకోవడం వినబడి నా వంతుగా ఏదో చెప్పాలనిపించి అన్నపూర్ణ గది వైపు చూశాను. తను తన గదిలో నిద్రపోతున్నాను చూసి మూర్తి పిల్లలందరినీ బయటికి పిలిచి వాళ్ళ పక్కన నేను కూర్చుని, ఏంట్రా మీ బాధ? చాలాసేపటి నుంచి అమ్మని ఎవరు తీసుకెళ్ళాలనే దాని మీద చర్చించుకుంటున్నారు. అయినా అమ్మని మీరెవరో తీసుకెళ్తే ఏంటి? మీ అందరికీ ఆవిడ అమ్మే కదా అన్నాను. అందుకు మూర్తి పెద్ద కొడుకు ఆదిత్య, అమ్మ నేనెందుకు తీసుకెళ్ళాలి అంకుల్? నాన్న తను సంపాదించిన మొత్తంలో ఎక్కువ డబ్బులు తమ్ముడి చదువు కోసం, వాడి ఈ మధ్యన కొన్న ఫ్లాట్ కోసం ఇచ్చాడు. నాన్న వాడికంటే ఎక్కువగా నాకేమిచ్చాడని అమ్మను నన్ను తీసుకెళ్ళామంటున్నారు అడిగాడు ఆదిత్య. ఆదిత్య అన్న మాటలకి మూర్తి చిన్న కొడుకు అభి, అదేంటన్నయ్య, ఉన్నదంతా నాన్న నాకే ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నావు? నేను అమెరికాకు వెళ్ళడానికి నాన్న నాకు బోలెడు డబ్బు ఖర్చు చేశానని, నాన్న పైన ఉన్న 2 కాలుష్యాలను నీ పేరు రాయమని బలవంత పెట్టి రాయించుకోలేదా అడిగాడు అభి. అందుకు ఆదిత్య, ఆ ఇచ్చాలే, పెద్దదంతా అమ్మినా నా చదువు కోసం నిన్ను అమెరికాకు పంపించడం కోసం చేసిన ఖర్చంత కాదు అని అన్నదమ్ములిద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసుండడంతో, అదేంట్రా, మీ అమ్మానాన్న మీకు ఆస్తి ఇస్తేనే చూసుకుంటారా? మీకు జన్మనిచ్చి ఈరోజు మీరు ఈ స్థాయికి చేరేలా జీవితాంతం మీకోసమే కష్టపడ్డారు. అది చాలదా అడిగాను. నా ప్రశ్నకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో, చెప్పండ్రా, అమ్మను మీలో ఎవరు చూసుకుంటే ఏంటి? మీ నాన్న పోయి పట్టుమని 15 రోజులైనా గడవక ముందే తల్లి బాధ్యత నాది కాదంటే నాది కాదని గొడవ పెట్టుకుంటుంటే మీ అమ్మ మనసు ఎంత బాధపడుతుందో ఎవరైనా ఆలోచించారా అడిగాను. నా మాటలకు ఆదిత్య, ఎలాగో నాన్న రిటైర్డ్గా వచ్చిన డబ్బులు అమ్మ దగ్గరే ఉన్నాయి కదా, వాటిని కూడా వాడినే తీసుకోమని అమ్మని కూడా వాడినే చూసుకోమండి అని చెప్పాడు ఆదిత్య. తన అనే మాటలకు అభి, నా చదువులకి తమ్ముడికి పెట్టినంత ఖర్చు పెట్టలేదని, వాడికి ఇచ్చినంత ఆస్తిపాస్తులు నాకు ఇవ్వలేదంటున్నావు కదా అన్నయ్య. అమ్మ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని అమ్మ బాధ్యత కూడా నువ్వే తీసుకో అని చెప్పాడు అభి. అందుకు ఆదిత్య సుముఖంగా లేడనే విషయం నాకు అర్థమైంది. తల్లి దగ్గర డబ్బులున్నా తల్లిని తమ వెంట తీసుకెళ్ళి చూసుకోవడానికి నువ్వు చూసుకోవాలంటే నువ్వు చూసుకోవాలని గొడవ పెట్టుకుంటున్నారంటే, పోనీ తల్లి బాధ్యత తీసుకుంటే వాళ్ళ భార్యలతో ఏదైనా సమస్యనో ఏమో, అందుకే అలా ప్రవర్తిస్తున్నారేమో అనుకుని మూర్తి కూతుర్ని అడిగాను. అమ్మ శైలు, అన్నయ్యలిద్దరూ అమ్మను తమ వెంట తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. పోనీ అమ్మను నువ్వే తీసుకురొచ్చు కదా అడిగాను. అందుకు శైలు, వాళ్ళ అన్నయ్యలకి ఏ మాత్రం తీసుకోకుండా 2 కొడుకులుండి కూడా నేనెందుకు అమ్మని చూడాలి? అన్నయ్యలతో సమానంగా నేను చదువుకుంటాను నాన్న అడిగితే, అప్పుడు ఆడపిల్లవి నీకెందుకమ్మా అంత పెద్ద చదువులని డిగ్రీ వరకే చదివించి నాకు పెళ్లి చేసి అత్తాంటికి పంపించారు. ఆస్తిపాస్తులు ఉన్నత చదువులేమో వాళ్ళకు, అమ్మ బాధ్యత నాకా? నాన్న తన ఆస్తులను అందరికీ సమానంగా పంచిస్తే అప్పుడు అమ్మ బాధ్యత నేను కూడా తీసుకునేదాన్నేమో. కానీ అలాంటిదేం జరగలేదు కాబట్టి అమ్మ దగ్గర ఉన్న డబ్బును తీసుకొని అమ్మని వాళ్ళనే చూసుకోమండి. అవతల నాకు బోలెడు పనులున్నాయని చెప్పి శైలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పెద్దవాడిగా మీ నాన్న ప్రాణ స్నేహితుడిగా చెప్తున్నాను. నా మాట మీద మీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా ఈ వయసులో అమ్మనలా ఒంటరిగా వదిలేయకుండా చెరో నెల రోజులు అమ్మని చూసుకునేలా ఏర్పాటు చేసుకోండి. మీరు ఇలా తన గురించి పోట్లాడుకుంటున్నారనే విషయం తెలిస్తే మీ అమ్మ మనసు నొచ్చుకుంటుంది అని చెప్పాను. వాళ్ళకి అది మింగుడు పడకుండా
నా మాట మీద ఉన్న గౌరవంతో సరైనట్టుగా తలడించడంతో నేను అక్కడి నుంచి వచ్చేసాను. నేను, మూర్తి వాడు చనిపోయే ముందు రోజు వరకు కూడా సాయంత్రం 5 గంటలు అయిందంటే గంట కొట్టినట్టుగా వాడి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మేమిద్దరం కలిసి వాకింగ్‌కి వెళ్ళేవాళ్ళం. వాడి దశదిన కర్మ పూర్తయిన రోజు నుంచి మళ్ళీ నేనెప్పుడు అటువైపు వెళ్ళింది లేదు. అన్నపూర్ణ కూడా తన కొడుకుల దగ్గరే ఉంటుందని తెలిసిందే. ఆ తర్వాత ఎప్పుడు తనని కలిసి మాట్లాడింది లేదు కానీ, తనెవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే, మూర్తి కొడుకులకు నేనంత చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందన్నట్టు. తండ్రి చనిపోయి 6 నెలలైనా గడవక ముందుకే, ఛ! ఇంత దుర్మార్గులు! ఇద్దరు చేతికి తిన్న కొడుకులుండి కూడా ఆ అన్నపూర్ణకు అలాంటి పరిస్థితి రావడమేంటి అని ఆలోచిస్తున్న నేను, అంకుల్, అంకుల్ అన్న ఆదిత్య పిలుపుకి ఉలిక్కిపడి గత నుండి తేరుకున్నాను. తల్లి తమలో ఎవరికీ చెప్పా పెట్టకుండా కడపన పుట్టిన ముగ్గురం పిల్లలు మేముండి కూడా ఎవరూ లేనిదల్లా అనాథాశ్రమంలో ఉంటానని ఉత్తరం రాసి వెళ్ళేందుకు ఆదిత్య పశ్చాత్తాప పడుతున్నాడు అనుకున్నాను కానీ ఆదిత్య మొహంలో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదు సరిగదా. చూశారు అంకుల్, అందరిలో మా పరువు తీయడానికే అమ్మ ఇటువంటి నిర్ణయం తీసుకుంది. ఎలాగో వృద్ధాశ్రమంలో ఉండడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆ డబ్బు అయినా మాకిచ్చి వెళ్ళిందా? ఇంతకాలంగా నాన్న అమ్మ పేరున కొన్న ఖాళీ స్థలం విషయం మాకెవరికీ చెప్పకుండా దాచి ఉంచి దాన్ని కూతురికి ఇచ్చేసింది. కూతురు కన్నా మాకేం ఎక్కువిచ్చిందని అంకుల్ అని విసుక్కున్నాడు ఆదిత్య. ఆ క్షణంలో ఆదిత్యం చూస్తే లాగిపెట్టి ఒకటి ఇవ్వాలనిపించింది. కానీ పద్ధతి కాదని నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. ఏదైతే జరగొద్దని మీ నాన్న అనుకున్నాడో అదే జరిగాక ఇప్పుడు ఈ ఉత్తరం నాకు చూపించి మాత్రం ఏం ప్రయోజనం అన్నాను. అందుకు ఆదిత్య, రేపెప్పుడైనా అమ్మ మా దగ్గర ఉండలేదని తెలిసి మీరు మమ్మల్ని అడుగుతారని అమ్మ దగ్గర ఉన్న డబ్బులు మేమేదో లాగేసుకుని తన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టామని అనుకుంటానని ఈ విషయం మీకు తెలియజేయడానికి వచ్చాను అంకుల్ అని చెప్పాడు ఆదిత్య. ఆదిత్య మాట్లాడే ఒక్క మాటకి నాకు కోపం పెరిగిపోయి ఇంకాసేపు ఆదిత్య నా కళ్ళ ముందు ఉంటే నేనేం చేస్తానో ఏమోనని, ఆదిత్య ప్లీజ్ అని బయటకు వెళ్ళు అన్నట్టుగా చేయి చూపించాను. మారు మాట్లాడకుండా ఆదిత్య గురించి లేచి వెళ్ళిపోయాడు. అసలు వీళ్ళు చేస్తున్న తప్పేంటో వీళ్ళకి ఎప్పటికీ అర్థం కదా. అసలు ఈ రోజుల్లో పిల్లలంతా ఇలానే ఉన్నారా, లేక ఎవరో అన్నట్టు నూటికో కోటికో ఒకరా? నా భార్య బ్రతికున్నంత కాలం మాకు పిల్లలు లేరని బాధపడింది. కానీ మాకు పిల్లలు పుట్టి ఉంటే ఏదో ఓ రోజు వాళ్ళ వల్ల బాధపడాల్సి వస్తుందని నాకు ఈరోజు తెలిసింది. అందుకే అన్నడేమో మూర్తి ఓ రోజు నాతో. మూర్తి అన్న మాటలను గుర్తు చేసుకున్న నేను మళ్ళీ గతంలోకి వెళ్ళాను. నా పేరు ప్రభాకర్. మూర్తి నేను చిన్ననాటి స్నేహితులం. మేమిద్దరం ఒకే ఊరి వాళ్ళం. కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం. ఆ తర్వాత ఉద్యోగాలు రావడంతో ఇద్దరం వేరు వేరు ఊళ్ళకు వెళ్లాల్సి వచ్చినా సెలవులకి ఊరికొచ్చినప్పుడు కలుసుకునేవాళ్ళం. మూర్తి భార్య అన్నపూర్ణ, వాళ్ళకు 3 సంతానం. పెద్ద కొడుకు ఆదిత్య, రెండో వాడు అభి, కూతురు శైలు. మూర్తి తన పిల్లలందరినీ బాగా చదివించాడు. తన 2 కొడుకులు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు. పిల్లలందరికీ తగిన సంబంధాలు చూసి పెళ్లి జరిపించాడు. పిల్లలందరినీ పెంచి పెద్ద చేసి చదువు చెప్పించడం కాక మూర్తి తన జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తిని కొడుకులిద్దరికీ పంచిచ్చాడు. మూర్తి నేను ఒకే వయసు వాళ్ళమైనా వాడికన్నా నా పెళ్లి చాలా ఆలస్యంగా జరిగింది. నా భార్య పేరు వసుంధర. మాకు పిల్లలు లేరు. వసుంధర తను ఇంకెప్పటికీ తల్లిని కాని విషయం తెలిసి డిప్రెషన్లోకి వెళ్ళింది. ఆ బాధతోనే మంచి పట్టి ఓ రోజు కన్నుమూసింది. ఉద్యోగరీత్యా వేరు వేరు ఊళ్ళో ఉంటున్న నేను మూర్తి మేము రిటైర్ అయ్యే నాటికి మాకు సొంత ఇల్లు ఉండాలని మా సొంతూరులోనే ఇల్లు కట్టుకున్నాం. రిటైర్ అయ్యాక ఇద్దరం తిరిగి సొంతూరికి చేరుకున్నాం. బాధ్యతలన్నీ తీరిపోయి పెద్దగా చేయాల్సిన ముఖ్యమైన పనులేమీ లేకపోవడంతో కాలక్షేపానికి రోజు సాయంత్రం పూట అలా వాకింగ్కి వెళ్ళి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. నా భార్య వసుంధర కాలం చేసిన మొదటి రోజుల్లో మాకు పిల్లలు లేని కారణంగా ఎవరూ లేని ఒంటరి వాడిని ఎందుకురా నాకు ఈ జీవితం అంటే, 3 పిల్లలుండి నేను మాత్రం ఏం సంతోషంగా ఉన్నానని అన్నాడు మూర్తి. నాకు వాడేం మాట్లాడుతున్నాడో అర్థం కాక, ఏంట్రా మూర్తి నువ్వు మాట్లాడేది అడిగాను. అందుకు మూర్తి, అవును ప్రభాకర్, ఈ కాలం పిల్లలకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కడిదిరా. ఎంతసేపు మీరు మాకేం సంపాదించిచ్చారు, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇచ్చే కంటే పూర్తిగా ఎవడేమో మానేసినా బాగుండేది కదా అని.
ఎంతసేపు వాళ్ళ స్వార్థపు మాటలతో బాధ పెడతారే కానీ వాళ్ళ కోసం జీవితాంతం కష్టపడ్డ ఈ తల్లిదండ్రులను అర్థం చేసుకోరు. వయసైపోయిన వాళ్ళతో ఓ 4 మాటలు ఆప్యాయంగా మాట్లాడదామని ఉండదు. ఎప్పుడైనా వాళ్ళని చూడాలనిపించి వెళ్ళినా మమ్మల్ని పలకరించే సమయమే లేదంటారు. నా పెద్ద కొడుకు ఆదిత్యకి తన తమ్ముళ్ళ వాడిని ఎంఏ చదివించడానికి అమెరికాకి పంపించలేదనే కోపం. ఆ సమయంలో నా చేతిలో డబ్బులు ఎక్కడిరా మూర్తి. అప్పుడు చిన్నవాళ్ళిద్దరూ కాలేజీ చదువులో ఉన్నారు. ఓవైపు వయసు అయిపోయిన అమ్మా నాన్నలు, ఇంటి ఖర్చులు. అప్పుడు వచ్చే జీతానికి వాళ్ళందరికీ ఆ మాత్రం చదివించడమే గొప్ప. వాడు అది అర్థం చేసుకోకుండా నాకన్నా తమ్ముడినే గొప్ప చదువులు చదివించాలనే కోపం వాడికి. కొడుకులు ఇద్దరు ఇలా ఉంటే నా కూతురు తొలని మరలో ఉంది. అన్నలను చదివించినట్టు నన్ను చదివించలేదన్నది తన కోపం. ఏంటోరా, నా పిల్లల ప్రవర్తన చూస్తుంటే ఒక్కోసారి నాకు భయంగా ఉంటుంది. రేపు నాకు ఏదైనా అయితే అన్నపూర్ణ పరిస్థితి ఏంటి? అసలే తను ఒట్టి అమాయకురాలు. పిల్లలు తనని ఆదరిస్తారో లేదో అనే విషయం గుర్తొస్తేనే చాలా భయంగా ఉంటుందిరా. అందుకే తన కోసం ఏదో ఒక ఏర్పాటు చేయాలని అనేవాడు మూర్తి. వాడు అన్నట్లే జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి మూర్తి గుండెపోటుతో కాలం చేశాడు. నేను భార్యపోయి పిల్లలేని ఒంటరి వాడినైతే అన్నపూర్ణ భర్త పోయి పిల్లలున్న ఒంటరిదైపోయింది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.